పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనము టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ తోటి ఉన్నాము. సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడత పూర్తయిపోయింది. కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ సర్పంచుల స్థానాలు గెలుచుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇంకా ఇంకా ఎక్కువ గెలవాల్సి ఉంది, తక్కువ వచ్చినట్టు తెలుస్తుంది. కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ 3834 టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ఫేజ్లో సర్పంచ్ ఎలక్షన్ జరిగితే అందులో 2000 పైచిలకు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇంకా చాలా గెలవాల్సి ఉండే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే 2 వర్గాలు 3 వర్గాలుగా మా అభ్యర్థుల మధ్య పోటీ ఉండడంతో ప్రధానంగా కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగినమాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఏదైతే చెప్తామో, భారతీయ జనతా పార్టీ కనీసం మద్దతు అడిగే వాళ్ళు కూడా గ్రామాల్లో లేని పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఆల్రెడీ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా నిధి తీసుకొచ్చే దానిలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో ప్రత్యేక నిధులు ఇచ్చే దానిలో కావచ్చు, ఒప్పందంలో బాగా వచ్చే నిధులలో కూడా భారతీయ జనతా పార్టీ కోత విధిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ సమాజానికి అర్థమైంది కాబట్టి భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో ఆదరణ లేదు. కాకపోతే మాలో మేము కొట్టుకోవడంతో కొంత బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగింది. అయినా తెలంగాణ రాష్ట్రం చాలా డెమోక్రటిక్ వేలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము తెలంగాణ రాష్ట్ర అధికారులు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా చిన్న వయలెన్స్ జరగకుండా ప్రజాస్వామ్యంలో, అదేవిధంగా పోలీసు వాళ్ళని వాడుకును, లేకపోతే అధికారులను వాడుకును సర్పంచ్ ఎలక్షన్ గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించలేదు. దానిలో భాగంగా డెమోక్రటిక్ వేలో ఎవరైనా పోటీ చేస్తారు. అందులో కాంగ్రెస్ పార్టీగా మనం మద్దతు ఇచ్చే వాళ్ళకి ఇస్తాం, పోటీ చేసే వాళ్ళకి పోటీ చేస్తారని చెప్పి భావించారు. కాబట్టి కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఒకే అభ్యర్థి పెట్టుంటే మొత్తం స్థానాలకు 90% పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ బీజేపీ కలిసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని స్థానాలు దక్కించుకుని అని మీరు భావిస్తున్నారు? అంటే భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థి పెట్టకపోవడం, దాంతో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓట్లు బీఆర్ఎస్ పార్టీ టర్న్ అయినమాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళ బలమైన అభ్యర్థి పెట్టలేదు, బలహీనమైన అభ్యర్థి పెట్టడంతో వాళ్ళకి వేసినా కూడా ఓటు వృధా అయిందని చెప్పేసి కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి అది లాభం జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీగా మేము అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నాం చాలు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ లాగా ఒంటెత్తుగానే మేమే ఉండాలి, వేరే ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దు, అసలు మనం ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకులు. ప్రజాస్వామ్యంలో గెలిపోవడం సహజం, ఎలక్షన్ అప్పుడే రాజకీయం చేయాలా, మిగతా సందర్భాల్లో గ్రామ అభివృద్ధి జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు అభ్యర్థించారు, ఈ పైసలు ఖర్చు పెట్టే వాళ్ళు కాదు, మనకు అందుబాటులో ఉండేవాళ్ళు, డెవలప్మెంట్ చేసేవాళ్ళు, గొడవలో తావు లేకుండా ఆ గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే వాళ్ళు గెలిపించుకోండి అని చెప్పారు. ప్రజలు ఆ దిశగా తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కూడా ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వృధా చేసి ప్రతిపక్ష పార్టీని బెదిరించి పోలీసులను ఉపయోగించి అధికారులను ఉపయోగించి ఆనాడు సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళు పెద్ద ఎత్తున సీటు గెలిచిన పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎలక్షన్ జరిగినట్టు కూడా లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా మంత్రులు కావచ్చు, మా ఎమ్మెల్యేలతో కూడా డెవలప్మెంట్లో భాగస్వాములు అవుతున్నాయి. సర్పంచ్ ఎలక్షన్లో ప్రాసెస్లో భాగం అని చెప్పి మేము భావించినాం తప్ప మొత్తం మేమే ఉండాలని ఒక దూరంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోలేదు. కాబట్టి మా అభ్యర్థులు 3-4 పోటీ చేసినప్పటికీ కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా కాంగ్రెస్ పార్టీ మధ్య ఓటు చీలడంతో ప్రధానంగా వారికి లాభం జరిగింది. అదే కాకుండా 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో లేకుండా బయటకు వచ్చిన వాళ్ళు అక్కడ ప్రధానంగా 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యేల మధ్య పంచాయతీ కూడా అది బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగింది. అదే కాకుండా సూర్యాపేట లాంటి 2 వర్గాలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడంతో ఏకంగా బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగిన పరిస్థితి. తుంగతుర్తి లాంటి ప్లేస్లలో ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది పడకపోవడంతో కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది చాలా స్పష్టంగా. కాబట్టి ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి కూడా సెకండ్ ప్లేస్లో కావచ్చు, థర్డ్ ప్లేస్లో అట్లాంటి లేకుండా చూసుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. డెమోక్రటిక్ వేలో ప్రతిపక్షాలు, అధికార పక్షం అందరూ ఉండాలి. ఒక్కలే ఉంటే కూడా ఆ గ్రామం డెవలప్మెంట్ కాదు, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో అది మంచిది కూడా కాదు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మీరేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని మీరు అంటున్నారు. కొన్ని గెలవాల్సిన సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ప్రదేశాల్లో అసహనంతో దాడి చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏం చెప్తారు? ఇక్కడ అసహనం అంటే చెప్పినాం కదా, వర్గాల మధ్య అంటే పార్టీకి సంబంధం లేదా? ఇప్పుడు ఎట్లుంటది, ఇప్పుడు అదే కదా చెప్పినాం కదా, మేము పార్టీగా డెమోక్రటిక్ వేలో ఉండాలని చెప్పి భావించినాం. కాబట్టి 3-4 పోటీ చేసినప్పటికీ కూడా మన వాళ్ళే పోటీ చేసుకుంటారు, మనం ఒకరికే మద్దతు ఇస్తే మిగతా వాళ్ళు పోటీ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ మీద రెబెల్ చేసిన వ్యక్తి మధ్య చీలిన ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ చాలా స్థానాల్లో బయటపడింది. దాంతో
ఇద్దరు కలిసి ఉంటే కోట్లు వచ్చేదని చెప్పి ఎక్కడన్నా చిన్న చిన్న చెదురుమడి సంఘాలు జరిగి ఉండొచ్చు కాక, జరగలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేము చెప్తలేదు, జరుగుతుండొచ్చు కాక, కానీ అట్లాంటివి కూడా జరగాల్సిన అవసరం లేదు. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు లోబడి మాత్రమే ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులతో పనిచేస్తూ ఉన్నారు. మంత్రుల ఏరియాల్లో అలాగే ఎమ్మెల్యేల ఏరియాలో కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలు కోల్పోయింది అని వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు గుత్త సుఖేంద్ర రెడ్డి గారికి సంబంధించినటువంటి గ్రామంలో 30 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి వార్తలు వస్తాయి. అదేవిధంగా మైబాద్ సంబంధించి మురళనాయక్ వాళ్ళ వదిన పోటీ చేసి ఓడిపోయింది. గెలిపోవడంలో సహజం కదా, చాలా దిక్కులో జరుగుతుంటాయి అవన్నీ. అధికారంలో ఉన్నామని చెప్పేసి గెలవాలని రూల్ లేదు, ఎమ్మెల్యే ఉన్నామని చెప్పి గెలవాలని రూల్ లేదు కదా. అక్కడ స్థానిక పరిస్థితులను కూడా ఒక్కొక్కసారి ఒక్కో విధంగా ఉంటారు. రెబల్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో సరైన విధంగా ముందుకు పోవడంతో కూడా ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా అత్యధికంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్టం కల్పిడు. 42% రిజర్వేషన్ ఎందుకు వేయలేకపోయినా చాలా స్పష్టంగా చెప్పినాం. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ తర్వాత బీసీలకు ఎట్లా తగ్గినాయో కూడా చెప్పినాం. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మసిబూచి మారాడకాలు చేస్తుందో చాలా స్పష్టంగా. అయినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం దుందుడుకుతోటి ఏకంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళకు తక్కువ సీట్లు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తునగా ఇంకా ఏదైతే గతంలో అధికారంలో ఉన్నటువంటి ఏదైతే దొరపెత్తనం ఉందో ఆ దొరపోకలు మాత్రం పోయినట్టుగా కనపడతలేదు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో జరిగే ఎలక్షన్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇంకా అనుకున్న స్థానాలు కాదు, మొత్తం కొలాప్స్ అయితే తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆహ్వాన్ తగ్గదని చెప్పి వాళ్ళ నాయకులు మాట్లాడుకుంటా ఉన్నారు. దాదాపు సంవత్సరంన్నర కాలం ఆలస్యం అయింది కాబట్టే సర్పంచులు చాలా వరకు ఏకగ్రీవం అయ్యాయని మీరు భావిస్తున్నారా? ఏకగ్రీవం అనేది ఎప్పుడు ఉండేది, ఇవాళ కాదు. కానీ ఈసారి పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు అయ్యాయి. సంఖ్యం కాదు, అది పెద్ద సంఖ్యం కాదు. ఎందుకంటే 12,000 గ్రామాలు, 12,000 గ్రామాల్లో 10% అయినా 1,200 కావాలి. 5% మాత్రమే, పెద్ద అదేం కాదు. కాకపోతే ప్రజలకు కూడా అర్థమైంది. కేసీఆర్ గారి ప్రభుత్వ ఆయనలో సర్పంచ్లు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత నిధులు ఇవ్వకపోవడం, పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిస్తే ఉపయోగం ఏం లేదని చెప్పేసి ఈసారి భావించారు. కాబట్టి చాలా గ్రామాలు అనవసరంగా ఎందుకు పోటీ పడడు, కోట్ల రూపాయలు ఎందుకు వృధా చేసుకుంటూ తర్వాత ఎందుకు ఇబ్బంది పడడం అని చెప్పేసి ప్రజలు భావించారు. కాబట్టి చాలా దిక్కులో యునానిమస్ అయింది. అదే కాకుండా ఈసారి ఆ విలేలో ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ స్థాయిలో హైదరాబాద్ నుండి పోటీ చేసిన వాళ్ళు చాలా తక్కువగా కనపడతామని చెప్పి చెప్తా ఉన్నారు. అది మంచి సంప్రదాయం. ఎందుకంటే గ్రామాల్లో ఉండి ఆ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన వాళ్ళు సర్పంచ్లు అయితే బాగుంటుంది. కాబట్టి అధికార పక్షం, ప్రతిపక్షం, అదే కాకుండా చూసే క్రమంలో ఖచ్చితంగా అధికార పక్షానికి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు అందుబాటులో ఉంటారు. అదే కాకుండా ఖచ్చితంగా గ్రామాలు డెవలప్ చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. గ్రామాలకు సంబంధించి కూడా ఆల్రెడీ ప్యూర్ రేర్ అని చెప్పి చాలా స్పష్టంగా ఒక 3 అంచెల వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చేసే ప్రయత్నంలో ముందుకు పోతాం. రైట్. సర్పంచ్ ఎలక్షన్ లో మేము ఓడిపోయిన ప్రదేశాల్లో అవును మేము ఓడిపోయామని ఒప్పుకుంటున్నాము, కానీ ఆధిక్యం మాదే ఉంది. అలాగే ఆధిక్యం వచ్చింది అని కూడా మేము చెప్పుకోవట్లేదు. మాకు ప్రజాపాలన ముఖ్యం. ప్రజలు మేము ఓడిపోయిన చోట్ల కూడా అభివృద్ధి చేస్తాము, గెలిచిన చోట్ల కూడా ఎప్పటిలాగానే అభివృద్ధి కొనసాగిస్తామని అంటున్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్. వీడియో జర్నలిస్ట్ విజయ్తో కృష్ణబాల, పురాలోకల్, హైదరాబాద్.